అతనికి ఏ హానియు కలుగకుండుట చూచి ఆ అభిప్రాయమును మానుకొని ఇతడొక దేవత అని చెప్పసాగిరి. దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు గొప్ప దేవుడు. మనము నమ్మిన యేసయ్య మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఏ నోరైతే మనకి విరోధముగా మాట్లాడుతుందో ఆ నోటినే దేవుడు పొగిడే నోటిగా కూడా మార్చగల శక్తిమంతుడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు తారుమారు చేసే దేవుడు, మారాని మధురంగా మార్చే దేవుడు, మన కన్నిటిని నాట్యముగా మార్చే దేవుడు. మన దేవుడు సజీవుడు, సజీవుడు, సజీవుడు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. వారంట కనిపెట్టారంట చచ్చిపోతాడేమో అని, ఏదో అవుతుందేమో అని కనిపెట్టాడంట. ఏమి కల పౌలుకి అది చూసి వెంటనే నోటి మాటలు మారిపోయాయండి. ఇతడు ఒక దేవత. నరహంతకుడు అనే మాట ఎక్కడ, దేవత అనే మాట ఎక్కడ? మనము నిలబడితే దేవుడు మన పక్షమున యుద్ధము చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనకి విరోధముగా గుంపు కూడిన వారు మన పక్షపు వారు అవుతారు, మన పాదాల దగ్గరకు చేర్చబడతారు. కనుక కుటుంబాల్లో ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఈ సొసైటీని ఏ విధంగా నువ్వు ఎదుర్కోవలసి వచ్చినా భయపడవద్దు. మౌనం వహించి ప్రభు పాదాల దగ్గరికి ఇచ్చారు.